బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. ఇంతటి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించిన టార్కం సెరాడారియన్ గారికి ఆత్మ ప్రణామములు. ఆయన పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించి మనకు అర్థమయ్యే సరళ భాషలో అందించిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. సో మాస్టర్స్, మనం ఈరోజు ఉగాది అంటే యుగానికి ఆది, అంటే మన సమయం మొదలైన రోజు, ఇలాగ రకరకాలుగా చెప్తారు. కాకపోతే ఏది ఎప్పుడు మొదలైంది, ఎన్ని జన్మలు తీసుకున్నాం అనే కంటా కూడా తీసుకున్న జన్మని సద్వినియోగపరుచుకున్నామా లేదా అనేది ముఖ్యం. వచ్చాము, పుట్టాము, బతికాము, వెళ్ళిపోయాము, ఇలాగ చాలా జన్మలు అయ్యి ఉంటాయి. కనీసం ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవడం, ధ్యానం చేయడం, ఇవన్నీ మొదలుపెట్టిన ఇవన్నీ చేస్తున్న ఈ టైంనైనా, ఈ సమయాన్నైనా మనం సద్వినియోగపరుచుకొని మనల్ని మనం ఉన్నతంగా అద్భుతమైన మార్గంలో మలుచుకుందాం, దానికి వినియోగించుకుందాం. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసిన కొన్ని సలహాలు లేదంటే సూచనలు, అవసరమైన విషయాల్ని ఆత్మ పరిశీలన అనే బుక్లో టార్కం సెరాడారియన్ గారు అందించారు. అందులో మొదటి చాప్టర్ అయిన ఆత్మ పరిశీలనలో ఆయన ఫస్ట్ మనకు అందించేది ఏంటంటే గమనించడం, గమనికా శాస్త్రం. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు అంటే ఫస్ట్ మన మాటల్ని, మన చేతల్ని, మన ప్రవర్తనల్ని, మన భావోద్వేగాల్ని, మనం ఈ ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎవరి దగ్గర నుంచి ఏ విషయాల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఎవరినైనా చూస్తాము, అది వాళ్ళ మాట తీరు నచ్చింది, ఆ మాటను తెచ్చుకుంటాము. వాళ్ళ ప్రవర్తన నచ్చింది, ఆ ప్రవర్తన తెచ్చుకుంటాము. ఏదో ఒకటి అలాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాము అంటే, ఎప్పుడైతే మనం గమనించడం మొదలు పెడతామో మనం మన ఏ ఒక మాటని, ఒక చేతని, ఒక ప్రవర్తనని, లేదంటే ఒక పని చేసే విధానాన్ని ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అనేది, ఇంపోర్ట్ చేసుకున్నాము, దిగుమతి చేసుకున్నాము అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆయన చెప్పే ఖచ్చితమైన నియమం ఏంటి అంటే, కేవలం గమనించండి, అంతేగాని విమర్శించుకోకండి అంటారు. అసలు ఏం చేస్తున్నాం అనేది మన మాట, మన భావోద్వేగాలు, మన ప్రవర్తన, మన దైనందిక జీవితంలో మనం మనం పని చేసే విధానం, ప్రతిదీ చిన్ని చిన్ని విషయాలు, మన ఎక్స్ప్రెషన్స్, మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇలా ప్రతిదీ కూడా గమనించుకోమంటారు. అంతేగాని ఇదేంటి నేను ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు కదా, నేను కరెక్టే కదా అని విమర్శించుకోవద్దు, కమెంట్ చేసుకోవద్దు, జడ్జి చేసుకోవద్దు. అయితే ఫస్ట్ ఏమంటారు, మనల్ని మనం గమనించుకోవాలి. పక్క వాళ్ళ గురించి అసలు ఆత్మవిద్య అనే దానిలోన, స్పిరిచువల్ సైన్స్ అనే దానిలోన ఎదుటివాడి గురించి ఏమీ చెప్పరు. బయట ప్రపంచాన్ని చాలా చూసేసాం. ఇప్పుడు చూడాల్సింది మనల్ని మనం, తెలుసుకోవాల్సింది మన గురించి మనం, నేర్చుకోవాల్సింది మన గురించి మనం, కావాలంటే మార్చుకోవాల్సింది మనల్ని మనం. ఎంతసేపు మన వైపే ఉంటుంది దృష్టికోణం అంతా, ఫోకస్ అంతా కూడా మన మీద, మన అంతరంగం మీద, మన ప్రవర్తన మీద, దాని మీదే ఉంటుంది. అందుకే దాన్ని ఆత్మవిద్య అన్నారు, సెల్ఫ్ లెర్నింగ్. సో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, అంటే మనల్ని మనం కనిపెట్టుకుంటున్నాం. ఏమంటాము, తవ్వకాల్లో తీస్తారంటారు కదా, అలాగా మన అంతరంగంలో ఉన్న ప్రతి విషయాన్ని మనకి తెలియాలి. ఇక్కడున్న మనకి, ఇక్కడ శరీరం తీసుకొని ఒక పేరు పెట్టుకొని ఒక ఐడెంటిటీ ఉన్న ఈ జీవుడికి వీడి యొక్క వీడి యొక్క నిజస్వరూపం వీడు తెలుసుకోవాలి అనుకుంటే గమనించాలి, జడ్జి చెయ్యకుండా. ఇది ఆయన చెప్పేది. చెప్పాక చాలా సబ్జెక్ట్ చెప్తారు. మనం ఆల్రెడీ 2 సెషన్స్ అయ్యాయి. అందులో ఉంది. ఎవరికైనా కావాలి అంటే చూసుకోవచ్చు. అయితే ఆయనేంటంటే, ఇప్పుడు మనకి వంశీ సార్ ఉన్నారు చూసారా? సార్ ఏం చేస్తారు, ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ ప్లేస్‌కి వెళ్ళి, వాళ్ళ ఊరికో, అక్కడికి వెళ్ళి క్లాస్ చెప్తారు. అంటే సబ్జెక్ట్ ఇస్తారు. ఆయన జ్ఞానాన్ని, ఆయన అనుభవ జ్ఞానాన్ని ఆయన అందరితో
షేర్ చేస్తారు. ఫస్ట్ సబ్జెక్ట్ ఇచ్చాక తర్వాత ఏమంటారు? ఎవరికి ఏమనిపించింది? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ క్వెషన్స్, మీ సందేహాలు అయన్నీ అడగండి అంటారు. అప్పుడు క్వెషన్ ఆన్సర్ సెషన్ ఉంటది. అంటే కేవలం చెప్పడమే కాదు, చెప్పింది అవతల వాళ్ళకి ఎంతవరకు అవగాహన అయింది అనేది ఆ క్వెషన్ ఆన్సర్ సెషన్‌లోనే అర్థమయ్యేది కదా! అదే విధంగా టార్కమ్ గారేంటంటే ఆయన సెమినార్స్ కండక్ట్ చేసేవారు. ఆ సెమినార్స్‌లో సబ్జెక్ట్ ఇచ్చాక క్వెషన్ ఆన్సర్ సెషన్ ఉండేది. ఆ క్వెషన్ ఆన్సర్స్ అక్కడికొచ్చేవాళ్ళు ఏవో ఒకటి క్వెషన్స్ వేసేవాళ్ళు. దానికి ఈయన సమాధానం ఇచ్చేవాళ్ళు. సో, ఈ ఆత్మ పరిశీలన అనే చాప్టర్ ఈ సబ్జెక్ట్‌నిచ్చాక అక్కడ క్వెషన్ ఆన్సర్ సెషన్ జరుగుతది. ఈరోజు మనం ఆ క్వెషన్ ఆన్సర్స్‌ని చూద్దాం. అంటే ఎవరు దేన్ని ఎలా అర్థం చేసుకున్నారు? మనకెంత వరకు అర్థమైంది? ఇక్కడ అక్కడున్న వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారనే దానికంట మనకేం అర్థమైంది? అసలు గమనికా శాస్త్రం. గమనించుకోవడం అనేది మన అంతరంగాన్ని పరిశీలించుకోవడానికి మనం వేసే మొదటి అడుగు. విమర్శించుకోకుండా, తప్పు పట్టుకోకుండా, ఏంటి నేనిలా ఉన్నాను అని ఆహ్, మనం అంటే కొన్ని ప్రవర్తనలు మనకు నచ్చవు. మనకి ఒక మైండ్ సెట్ ఉంటది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని. అది మనం ఈ జన్మలో నేర్చుకున్నాం. ఇలా ఉండాలి అని కొన్ని డిసైడ్ చేసుకున్నాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు, ఇది సరి అయినది కాదు, ఇది సరికానిది, ఇది సరి అయినది, ఇది ధర్మబద్ధమైనది, ఇది అధర్మబద్ధమైనది. ఇలాగ రకరకాలుగా మనం కొన్ని ఆహ్, నేర్చుకున్న కొత్త జ్ఞానం ఇది. ఈ కొత్త జ్ఞానానికి మన ప్రవర్తనలో మనం కనిపెట్టిన విషయాలకి, మన గురించి మనం గమనించుకోవడం ద్వారా కనిపెట్టుకున్న విషయాలకి కొంత పొంతన కుదరచ్చు, కుదరకపోవచ్చు. చెప్పలేము. కుదిరినా, కుదరకపోయినా మీకు సంబంధం లేదు. జస్ట్ గమనించండి. అప్పుడే గమనించేవాడికి, గమనించే వస్తువుకి ఉన్న ఆ గ్యాప్ వల్ల ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తది. సో, ఓకే. హ్మ్. నా గురించి నేనిలా అనుకుంటున్నాను. బట్ నేనిలా ఉన్నాను. ఆహా! నాకే తెలీదే నా ప్రవర్తన. సరే. ఓకే. ఇలా ఉన్నాం గదా! సరే చూద్దాం. ఏం జేయాలో జూద్దాం. ముందు తెలుసుకుందాం. ముందు మన గురించి మనం తెలుసుకుందాం అని ఓపికతో విమర్శించుకోకుండా గమనించాలి అని జెప్తారు. అలాగా గమనించే కొద్దీ మన చుట్టూ ఉన్న ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవాలి. మన ప్రవర్తన. తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉండే వాళ్ళ ప్రవర్తనని గమనించడం నేర్చుకోవాలి. ఇక్కడ గమనించడం మాత్రమే. నో రియాక్షన్. ఓన్లీ అబ్జర్వేషన్. ఓన్లీ అబ్జర్వేషన్. నో రియాక్షన్. ప్రతిసారి ఆయన అదే మాట చెప్తారు. ఓకే. ఇదంతా విన్నాక ఇక్కడొచ్చిన ప్రశ్నలేంటి? మొదటి ప్రశ్న. మనం బాధ, దుఃఖం గురించి నేర్చుకునే ప్రదేశం ఇదే అయితే కనుక, మనం పాఠాన్ని నేర్చుకున్నాం అని తెలిపే సూచన ఏమిటి? ఇప్పుడు మనం భూమి అనేది ఒక పాఠశాల. అక్కడ నేర్చుకోవడానికి వచ్చాము. దుఃఖం గురించి, దాని గురించి నేర్చుకోవడానికి వచ్చిన ప్రదేశం ఇదైతే, మనం నేర్చుకున్నామా లేదని మనకెలా తెలుస్తది? ఏదో ఒక విధంగా మనం తెలుసుకోగలగాలి గదా! దానికి డార్కమ్ గారి జవాబు. నేను చెప్పినది ఖచ్చితమైన సూచన. మిమ్మల్ని మీరు గమనించుకోగలిగితే కనుక మీకు తెలుస్తుంది. మనం నేర్చుకున్నామా లేదా అనేది మనం ఎలా తెలుస్తుంది అంటే, మనల్ని మనం గమనించుకోవడం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ టైమ్‌లోన టీచర్ ఏంటి మనకేంటి ఇయర్‌లీ 3 పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి. పెద్ద పరీక్షల్లాగా. 100 మార్క్స్ పేపర్, 50 మార్క్స్ పేపర్ అలాగా. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్. అలాగని చెప్పి ఆ మూడో నెలలో వచ్చే ఆ క్వార్టర్లీ ఎగ్జామ్ వరకు టీచర్స్ ఏమి చేయకుండా ఉంటారా? ఫస్ట్ మనకి క్లాస్ చెప్తారు. లెసన్ చెప్తారు. ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ వచ్చి లెసన్ చెప్తారు. లెసన్ చెప్పాక దాని మీద ఆహ్, హ్మ్, ఆ లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాక దాని వెనకున్న క్వెషన్ ఆన్సర్సు ఈ డిస్కషన్స్ అన్నీ అయినాక నెక్స్ట్ డే న్యూ లెసన్ చెప్తానని చెప్తారు. కానీ ఆ రోజు ఏమంటారు? చిన్న స్లిప్ టెస్ట్ అని అంటారు. సర్ప్రైజ్ టెస్ట్‌లు పెడతారు. ఏముంది నేను ఈ మొన్నటి వరకు చదువుకున్నాం గదా! ఆ మాత్రం గుర్తుండదా ఏంటా? సరే పోనీ ట్రై చేయండి అని చెప్పి టెస్ట్ పెడతారు. గమనించడం మనకి మనం పెట్టుకునే పరీక్ష లాంటిది. మనం తెలుసుకున్నది, మనం నేర్చుకోవాలనుకున్నది, మనం విన్నది మనకెంత వరకు అవగాహన అయింది?
అనేది మనకి మనం పెట్టుకునే స్లిప్ టెస్ట్ లాంటిదనమాట. అందుకే మీరు గమనించడం అనేది ఇదే సూచన. ఇదే సూచన. ఏంటి? నేను నేర్చుకోవాల్సింది నేను నేర్చుకున్నానా? అని తెలుసుకోవడానికి. ఓకే. ఎప్పుడైతే గమనిస్తామో మనకర్థమైపోతది. మనమేమి అంత తెలివి తక్కువ వాళ్ళమేం గాదు. తెలుసుకోవాలనుకున్న విషయాన్ని తెలుసుకోవాలని నిజంగా మనం పట్టుదల పడితే, మనం శ్రద్ధగా ప్రయత్నం చేస్తే, మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. అంటే గమనించడమే సూచన. మనం ఏం నేర్చుకోవాలనుకున్నామో అది నేర్చుకుంటున్నామా లేదా? నేర్చామా లేదా? దాని మీద ఫోకస్ పెట్టామా లేదా? దాని మీద దృష్టితో ఉన్నామా లేదా? అనేది తెలిసిపోతుంది అని ఆన్సర్ ఇచ్చా. నెక్స్ట్ అప్పుడు ఈ బాధ ఆగిపోతుందా? ఎప్పుడైతే గమనించడం మొదలుపెట్టామో, అప్పుడు ఈ బాధ ఆగిపోతుందా? ఇక్కడ భూప్రపంచం మీద మనిషి అనే పదార్థానికి ఉండే ఒకే ఒక్క ప్రశ్న బాధ. ఆ బాధే మనల్ని జ్ఞానం వైపు మళ్ళిస్తుంది. అవగాహన వైపు మళ్ళిస్తుంది. పరివర్తన వైపు మళ్ళిస్తుంది. ఆ బాధ గురించి అడిగారు. దానికి ఆయన ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ చాలా అద్భుతంగా ఉంది. అవును. సహజంగానే ఆగిపోతుంది. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకోవడం మొదలుపెడతామో, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామనేది తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు ఒక మెడిటేటర్‌గా సెల్ఫ్ లెర్నింగ్ కావాల్సిన అంటే మనల్ని మనం పరిశీలించుకుంటూ, కర్మల్ని జూసుకుంటూ, బాధకి కార్య కారణ సంబంధం ఉంది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే మూల సిద్ధాంతం ద్వారా కర్మ లెక్కలు గత జన్మల్లో ఉన్న కర్మ లెక్కల్ని చూసుకొని మరీ సరిజేసుకుంటున్నాం. అవునా కాదా? అటువంటప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే మనకి ఒక క్లారిటీ ఉంటది. అయ్యో! ఆ జన్మలో ఫలానా పొరపాటు చేశాను. ఆ పని నేను మళ్ళీ చెయ్యకూడదు అని మనం ఒక నిర్ణయం తీసుకుంటామా లేదా? నిర్ణయం తీసుకున్నాం. కానీ నిర్ణయానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నామా లేదా అని మనకెప్పుడు తెలుస్తది? ప్రతి సందర్భంలో మన రియాక్షన్‌ని మనం గమనిస్తే మనకర్థమవుతది. అంతే కదా! సో, ఎప్పుడైతే అర్థమయ్యిందో నేనిలా అనుకుంటున్నాను, కానీ ఇలా చెయ్యట్లేదు. లేదంటే ఇలా చేస్తున్నానని తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం బాధపడం గదా! మన దృష్టి దాన్ని సరిచేయడం మీదకెళ్తాదే గానీ, కూర్చొని ఏడవడం మీద, లేదంటే అలా దుఃఖపడడం మీద వేస్ట్ చెయ్యం గదా టైంని. అదే చెప్తున్నారు. అవును. సహజంగానే ఆగిపోతుంది. తనంతట తానుగా ఆగిపోతుంది. మన ఫోకస్ మనల్ని మనం మలుచుకోవడం, మనం గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ చెయ్యకూడదు అనే దాని మీద పెట్టినప్పుడు సహజంగానే ఆగిపోతుంది బాధ. అంతేకాదు దుఃఖమనేవి గమనించడం లోపించిన ఫలితంగా ఏర్పడతాయి. ఏదైతే నేనయ్యుండకూడదు, నేనిలా ఉండకూడదు అని మనం నిర్ణయించుకున్నామో, కానీ మనకే తెలియకుండా మనం ఉన్నాము అనేదెప్పుడు తెలుస్తది? మనం గమనించడం మొదలుబెడితే, గమనించడం కంటిన్యూ చేస్తుంటే మనకర్థమవుతది. దుఃఖమనేవి గమనించడం లోపించడం వల్ల ఫలితంగా ఏర్పడతాయి. ఉదాహరణకు మీరు నడుస్తూ మేకు మీద అడుగు వేశారు. మీకు బాధ, నొప్పి కలుగుతాయి. బోలెడంత ఖర్చవుతుంది. ఆస్పత్రి చుట్టూ తిరగడం లేదా ఇంకేదో జరుగుతుంది. ఇలా ఎందుకు జరిగింది? అది తెలుసుకోవడం చాలా సులభం. ఒక చర్య చేశాక దాని యొక్క ప్రతిచర్య ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మేకు మీద కాళ్ళు వేశాం. అదే మనం చేశాం. కానీ దాని ఎఫెక్ట్ ఈ కాజ్ తాలూకు ఎఫెక్ట్ నొప్పి, బాధ, రక్తం కారడం, డాక్టర్ దగ్గర పరిగెట్టడం, కట్లు కట్టించుకోవడం, డబ్బు ఖర్చు పెట్టడం, నడవలేకపోవడం, ఇబ్బంది పడడం ఇవన్నీ సహజంగా జరిగాయా లేదా? సో, ఎప్పుడైతే మన చర్య మీద మనకి గమనిక ఉంటుందో, ఈ ప్రతిచర్యలన్నీ మనమే కదా ఆపుకోగలుగుతాం. అది చెప్తున్నారు. అలా ఎందుకు జరిగిందంటే, మీరు సరిగ్గా చూసుకోలేదు. అకస్మాత్తుగా ఒక మనిషి వచ్చి మిమ్మల్ని గాఢంగా కౌగిలించుకొని, "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. 5 రోజులు గడిచేసరికి అతడు ఓ విషసర్పమని మీరు తెలుసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే అతను కౌగిలించుకోవడం ద్వారా మిమ్మల్ని మభ్యపెట్టాడు. మీరు దాన్ని గమనించలేదు. అంటే ప్రతి యాక్షన్‌లో కూడా ఉండే లోతులేంటి? మనకి జరిగే ప్రతి సిట్యుయేషన్ ఇక్కడ సింపుల్‌గా ఒక వ్యక్తొచ్చి హగ్ చేసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగారు. మీరు ఆహ్, ఆ టైంలో, ఆ క్షణంలో ఎరుక కోల్పోవడం వల్ల
ఆ పర్సన్ అడిగారు కదా అని యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత తెలుస్తది సరి అయిన వాడు కాదని. అది ముందే తెలుసుకోవచ్చు. ఆ అడిగిన ఆ క్షణంలోనే ఒక్క క్షణం ఎరుకలో ఉండి, మనల్ని మనం గమనించుకొని, ఆ వ్యక్తిని కూడా గమనించే ప్రయత్నం చేస్తే, ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకున్నాక వెనక్కి అడుగు వేయకూడదు. కానీ ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటే పర్యవసానాన్ని భారంగా ఫీల్ అవుతాం. ఇబ్బందికరంగా ఆ క్షణం ఒక్కసారి ఒక్క క్షణం నేను ఆలోచించున్నా. ఎవరి సలహా అయినా తీసుకున్నా కూడా ఈ రాంగ్ స్టెప్ వెయ్యకపోయిందును కదా! అనే గిల్టీ కాన్షియస్ మనల్ని తినేస్తది. కాబట్టి ఆలోచించి అడుగు వేయండి. ఆలోచించాలి అంటే ఆ క్షణం ఎరుక ఉండాలి. ఆ క్షణం ఎరుక ఉండాలంటే ప్రతి చర్యని, ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. మనకే తెలియకుండా మనం ఏది మిస్ అవుతున్నాం అనేది ఆయన తెలియజేస్తున్నారు ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో. అంతేకాకుండా గమనించడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సిన అంశం. ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలయ్యా అంటే, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మీరు వాళ్లకు గమనించడం నేర్పించాలి. గమనించే శాస్త్రం అనేది అన్నిటికన్నా ఉన్నతమైన శాస్త్రం. అదే అన్ని శాస్త్రాలకు పునాది. అన్నింటికి అదే పునాది. మూలస్తంభం లాంటిది. గమనించుకోవడం. అబ్జర్వ్ చేయి. శాస్త్రజ్ఞుడు కూడా విషయాలను గమనించడంలో అతడికి అత్యధిక సామర్థ్యం ఉంది. కాబట్టే శాస్త్రజ్ఞుడు అవ్వగలిగాడు. ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ప్రతి చిన్న దాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఒక చిన్న కెమికల్ అట్నుంచి ఇటైతే ఎంత రియాక్షన్ ఒస్తది. ఒక ఎంజీ లేదంటే అంతకంటా తక్కువ వెయిట్ ఉన్న ఒకానొక పదార్థం ఇంకో పదార్థంతో కలిస్తే ఎంత మోతాదుతో కలిస్తే ఎంత రియాక్షన్ ఒస్తది. ఇంత క్షుణ్ణంగా, ఇంత సూక్ష్మంగా వాళ్ళు గమనిస్తారు కాబట్టే వాళ్ళు శాస్త్రజ్ఞులయ్యారు, సైంటిస్ట్‌లయ్యారు. ఇప్పుడు మనం స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు అవ్వాలనుకుంటున్నాం గదా! స్పిరిచ్యువాలిటీలోన ఉన్నతమైన శిఖరాలు తాకాలనుకుంటున్నామా లేదా? మనల్ని మనం ఉన్నతంగా మలచుకోవాలనుకుంటున్నామా లేదా? అలాంటప్పుడు మనల్ని మనం చేసే అతి సూక్ష్మమైన చర్యలు కూడా మైన్యూట్ విషయాలు ఒక ఒక సెకండ్‌లో ఉన్న అర సెకండ్ మన ఆలోచన ఎటెళ్తుందో కూడా మనం గమనించుకోగలగాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద దృష్టి ఉంది. కాదనట్లా. బట్ ఒక స్పర్ ఆఫ్ ఎ సెకండ్, ఒక నానో సెకండ్‌లో నా ఆలోచన అలా ఎళ్ళొచ్చేస్తది. వై? ఎందుకు? ఏం జరుగుతోంది? అది కూడా మనం గమనించుకోగలగాలి. నెక్స్ట్ న్యాయవాదులు, న్యాయాధికారులు మొదలైన వాళ్ళంతా ఆ సామర్థ్యాలను అనేక జన్మల సాధన ద్వారానే పెంపొందించుకుంటారు. ఒక ప్రొఫెషనల్ అయ్యారు అంటే, అది ఆ జన్మలో వాళ్ళు చదివిన చదువు నుంచి అంటే స్టడీస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఏదైనా ఒక పట్టా పుచ్చుకోవాలంటే, ఎక్కడ ఉన్న ఈ భూమి లేదంటే ఆ దేశం ఆ రాష్ట్రం ఆ దేశం ప్రతిపాదించిన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్‌గానే ఆ డిగ్రీ వస్తది. బట్ దాన్ని ఆచరించడం అనేది ఒకటుంది గదా! ఒక డాక్టర్ ఉన్నాడు. వాడు ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన డాక్టర్ అయిపోతాడా? తన దగ్గరకొచ్చిన పేషెంట్ యొక్క ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోగలిగి, వినగలిగి, వాడి శరీరంలో ఎటువంటి పెయిన్ ఎలా ఉంది? ఎంతుంది? ఏ హ్మ్. ఏ విధంగా ఉంది? అనేది తెలుసుకోగలిగితేనే సరైన వైద్యం చేయగలుగుతాడు. అది ఎలా వచ్చింది? కొన్ని జన్మలుగా పర్సన్స్‌ని, వ్యక్తులని, వాళ్ళ బాధలని, ఆ బాధ వెనకున్న కారణాన్ని అంటే ఎక్కడ ఆ శరీరంలో ఏ అవయవంలో ఎక్కడ ఏ లోపమైతే ఏ పెయిన్ ఏ విధంగా ఉంటదనేది కొన్ని జన్మలుగా గమనిస్తూ ఈరోజు ప్రొఫెషనల్ అయ్యాడు. అదే విధంగా న్యాయవాదులు. న్యాయాధికారులు అంటే జడ్జిలు, లాయర్‌లు, అడ్వకేట్‌లు వీళ్ళు కూడా తమ దగ్గరకొచ్చిన వాళ్ళు, తమ క్లయింట్ కావచ్చు, క్రిమినల్ గావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీడి మీద నింద పడింది. వీడు నిజంగా తప్పు చేశాడా లేదా అని ఆ మ్యాజిస్ట్రేటో, ఆ జడ్జో గమనిస్తారు. వాళ్ళని క్వెషన్స్ అడుగుతారు గదా! వాళ్ళు వినేది వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కాదు. ఆ ఆన్సర్ చెప్పేటప్పుడు వాడెలా ప్రవర్తిస్తున్నాడు?
వాడు భయపడుతున్నాడా? గొంతు వణుకుతుందా? వాడు బాడీ లాంగ్వేజ్ ఇది వాళ్ళు చూసేది. దాన్ని బట్టే వాళ్ళు రిప్లై ఇచ్చేది. పర్సన్‌ని, వాళ్ళ అడ్వకేట్‌ని అన్నిటిని గమనిస్తారు. ఇది ఆ డిగ్రీ చదివినంత మాత్రాన వచ్చే నాలెడ్జ్ కాదిది. కొన్ని జన్మలుగా అదే పని మీద ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు దాన్ని కరెక్ట్‌గా అసెస్ చేయగలుగుతారు ప్రాబ్లమ్‌ని. ఎందుకంటే ఆహ్, నాకు తెలిసిన కొంతమంది న్యాయవాదులు మిమ్మల్ని చూస్తూనే మీరు ఎలాంటి వారో వెంటనే తెలుసుకోగలరు. ఎందుకంటే నిరంతరం గమనిస్తూనే ఉండడం వలన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా మోసం చేస్తారు, ఎలా మభ్యపెడతారు అనేది వాళ్ళు తెలుసుకోగలరు. లోపల అంతరంగంలో ఉండే భావన ఏ విధంగా వాళ్ళు దాయాలనుకుంటున్నా కూడా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా వీళ్ళు కనిపెట్టేయగలరు. మీరు అలా చెయ్యగలిగినప్పుడు మీరు ఆ పునాదిని చేరుకోగలుగుతారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మనం అంత క్షుణ్ణంగా, అంత సూక్ష్మంగా మనల్ని మనం గమనించుకోగలిగినప్పుడు, మనల్ని మనం మార్చుకోవడం అనేది చాలా ఈజీ. గమనించడమే పెద్ద టాస్క్. వన్స్ లోపం ఎక్కడ ఉంది అనేది మనం గుర్తించామా, మార్చి పారేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇలా ఉండకూడదని మనం ఆల్రెడీ సంకల్పించేసాం. నేను ధర్మబద్ధంగానే ఉండాలి. నేను పశ్చాత్తాపంలో ఉండాలి. నేను పరివర్తనలో ఉండాలి. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. నాకు అవకాశం ఇవ్వండి మాస్టర్స్. నాకు ఎక్స్‌క్యూజ్ మీ. నాకు అవకాశం ఇవ్వండి మహాదేవ. నాకు అవకాశం ఇవ్వండని మన నచ్చిన దైవాన్ని, విశ్వాన్ని పదే పదే అడుగుతున్నాం. అంటే ఆల్రెడీ డిసైడెడ్. ధర్మబద్ధంగా ఉండాలని సంకల్పించేసాం. దానికి ఏది అడ్డుతుంది, ఏది ఆపుతుందనేది ఈ గమనిక ద్వారా మనకు తెలుస్తది. మనల్ని మనం గమనించుకోవడం ద్వారా తెలుస్తది. ఒకసారి ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సరి చేసుకోవాల్సిందుంది, ఎంత శాతం ఉంది అనేది మనకు తెలిసిపోయిందనుకోండి. క్వెషన్ తెలియనంత వరక రా తెలి క్వెషన్ అర్థం కానంత వరకే ఆన్సర్ రాయలేం. వన్స్ క్వెషన్ అర్థమయ్యిందా, ఆన్సరు మన సొంత భాషలో మనం రాసుకుంటాం. అవునా కాదా? అదే జెప్తున్నారాయన. అందుకే గమనికా శాస్త్రము అన్ని శాస్త్రాలకి పునాది. కేవలం కళ్ళ ద్వారానే గమనించే వీలుంటుందని మీరు అనుకుంటూ ఉంటారు. కేవలం కళ్ళు మాత్రమే గమనించగలవు అని మీ అభిప్రాయం మిని అని మీ అభిప్రాయం. అంటే కళ్ళ ద్వారా మాత్రమే మనం గమనించగలమని మనం అనుకుంటుంటాం. కామన్‌గా అలానే అనుకుంటాం గదా! చూడడమే. క్షుణ్ణంగా చూడడమే గమనించడం అనుకుంటాం. కానీ ఆయన అది గూడా కాదంటున్నారండి. ఏమంటున్నారు చూడండి. చెవులు కూడా గమనించగలుగుతాయి. ఎవరైనా అపస్వరంతో పాడిన వెంటనే అతను శృతి తప్పి పాడుతున్నాడు అనేది నేను గమనిస్తున్నాను. అంటే ఈ పంచేంద్రియాలు మన ఇన్‌పుట్ పంచేంద్రియాలన్నీ కూడా గమనించగలవు. అని నా చెవులు అంటాయి. ము ముక్కు గమనిస్తుంది. మీ చర్మం గమనిస్తుంది. సున్నితమైన మీ గ్రహణ శక్తి ముక్కు గమనిస్తది. చర్మం స్పర్శ జ్ఞానంతో గమనిస్తది. నెక్స్ట్ మన గ్రహణ శక్తి గ్రహించడం అంటే అర్థం చేసుకోవడం. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలగడం, యాక్సెప్ట్ చేయగలగడం. గ్రహణ శక్తి కూడా గమనిస్తుంది. మీ సహజ జ్ఞానం గమనిస్తుంది. గమనిక లోపించడం అనేదే బాధకు, నొప్పికి, దుఃఖానికి మూలం. అలాగే రోగాలకు కూడా అదే మూలం. సహజ సిద్ధంగా మనకున్న ఈ కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి. అవి కూడా మనల్ని గమనించడానికి హెల్ప్ చేస్తాయి. సహజ జ్ఞానం గమనిస్తుంది. సహజంగా ఒక ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే, వాడి ప్రవర్తన బట్టి ఓహ్! ఈరోజు వీడు భలే హ్యాపీగా ఉన్నాడురా! అని తెలిసిపోతుంది మనకి. తెలుస్తుందా లేదా? సహజంగానే మనకి ఆ సమర్థత ఉంది. రైట్? సో, అది చెప్తున్నారు. చెప్తూ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఇద్దరు మిత్రులతో కలిసి నేను 10, 12 ఏళ్ల క్రితం ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాను. ఆ సరస్సులో ఒక్క ప్రాణి కూడా జీవించడం లేదు అని మేము గమనించాము. నేను ఈ సరస్సులో ఈత కొట్టాలనుకోవడం లేదు అని నేనన్నాను. ఎందుకు? ఈ సరస్సు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడు అని వాళ్ళన్నారు. అది
అనుధార్మికతతో నిండిన సరస్సు. 10-15 నిమిషాల పాటు ఈత కొట్టిన తర్వాత వాళ్ళ చర్మం మారిపోయింది. వాళ్ళకి ఏం జరిగిందో మీరు చూడవచ్చు. మీరు అందమైన మనుషులను గమనిస్తున్నారు. కానీ వాళ్లకు రోగాలు లేదా అంటువ్యాధులు ఉన్నాయేమో గమనించారా? అంటే వాళ్ళు ఒక లేక్ దగ్గరికి వెళ్లారు. ఇది టాక్టమ్ గారి లైఫ్‌లో చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. ఒక లేక్ దగ్గరికి వెళ్లారు. చిన్న సరస్సులు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి, అక్కడ మొక్కలో లేదంటే చిన్న చిన్న చేప పిల్లలో అవి అంటే ప్రశాంతంగా ఉన్న సరస్సులోనే లోపల లైఫ్ ఎనర్జీ కనిపిస్తది. జీవంతో ఉన్న ప్రాణులు కనిపిస్తాయి. కానీ అక్కడ కనిపించట్లేదు. వాళ్ళు గమనించారు. ఇక్కడ ఏ ప్రాణము లేదు. ఏ జీవించే ప్రాణి లేదు. అంటే ఇక్కడ ఏదో తేడా ఉంది. సో, నేను ఈత కొట్టను అని ఈయన దిగలేదు. కానీ ఫ్రెండ్స్ ఇది ఇంత నీట్‌గా, ఇంత క్లీన్‌గా ఉంటే దిగనంటావేంటి? సరే మానేయి అనుకోని వాళ్ళు దిగారు. కరెక్ట్‌గా 10, 15 నిమిషాలు అయినప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అది అణుధార్మికత అంటే ఏమంటాం అటామిక్ ఎనర్జీ ఏమంటాం ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఎనర్జీస్ ఇవన్నీ తయారు చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ వేస్ట్ అంతా కూడా వాటర్ బాడీస్‌లోకే కదా పంపించేస్తారు. అలాగా అక్కడుంది. సంథింగ్ ఏదో జరిగింది. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందనే తెలీదు. బట్ అందులోన న్యూక్లియరో, అటామిక్ ఎనర్జియో ఏదో ఉంది. దానివల్ల అక్కడ జీవం లేదు. ప్రాణం లేదు. అది అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? వాళ్ళ బాడీ కలర్ చేంజ్ అయిపోయి, తర్వాత టెస్ట్‌లు, డాక్టర్ల దగ్గరికెళ్ళినప్పుడు అప్పుడు ఆ విషయం అర్థమైంది. కాకపోతే ముందే అక్కడ ఏదో తేడా ఉంది అని గమనించడం ద్వారా ఆయన ఇబ్బంది పడకుండా తనని తాను రక్షించుకున్నారు కదా! అదే విధంగా ఆ ఎరుక ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎరుక. మనం ఒక చర్య చేసే ముందు ఎరుకతో ఉండాలి. మన ఉద్దేశాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఒక పని చేసే ముందు నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను? చెయ్యాలా? వద్దా? అవసరమా? కాదా? అని అంచనా వేసుకుని, తెలుసుకుని చేసినప్పుడు, పూర్తి ఎరుకతో చేసినప్పుడు, దాని ప్రతిఫలం ఏదైనా కూడా మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తాం. అదే ఆ ఎరుక లేకుండా చేశామనుకోండి, మనల్ని మనం నిందించుకుంటుంటాము. కాకుండా దాని ప్రతిఫలాన్ని కూడా తూచా తప్పకుండా అనుభవించాల్సొస్తది. ఫేస్ చేయాల్సొస్తది. అది చెప్తున్నారు. అదే విధంగా చుట్టూ ఉన్న వాళ్ళు కరెక్ట్‌గా గమనిస్తే, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు అనేది గూడా మనం తెలుసుకోగలుగుతాం. అంత సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము. ఎందుకు తెలుసుకోవాలండి? నువ్విది, నువ్వది అని పాయింట్ ఔట్ చేయడానికా? కాదు. వాళ్ళెందుకలా ప్రవర్తిస్తున్నారు అనేది మనకర్థమైతే, ఆ కారణం మనకర్థమైతే, మనం వాళ్ళ పట్ల సరిగా ఉంటాం. అంటే కరుణతో ప్రవర్తిస్తాం. అందుకు ఆ జాగ్రత్త. లోపాన్ని ఎత్తి చూపించడానికి కాదు. అందుకే వంశీ సార్ ఏమంటారు? పత్రి సార్ ఏమంటారు? నో జడ్జ్‌మెంట్, నో కమెంటింగ్. జడ్జ్ చేయొద్దు. ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఎవరిని కమెంట్ చేయొద్దు. జడ్జ్ చేయకూడదు, కమెంట్ చేయకూడదు, సరదాగా కూడా హేళనగా కూడా చేయకూడదంటే, వాడు ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నాడనేది నాకు అర్థమైతే, నేను ఇంకొంచెం జాగ్రత్తగా గాయపరచకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడతాను గదా! ప్రవర్తిస్తాను గదా! అందుకు. వాళ్ళు ఎలా నడుస్తున్నారో మీరు గమనించారా? మీరు ఇలాంటివి తెలుసుకోవాలి. మీరు గమనిస్తే కనుక వాళ్ళు ఎలా నడుస్తారో, రకరకాల పనులు ఎలా చేస్తారో మీకు తెలుస్తుంది. మీరు గమనించడాన్ని సృష్టించుకోవాలి. ఇది మనం సృష్టించాల్సింది. మనలో మనం సృష్టించుకోవాల్సింది విమర్శన లేని గమనిక. విమర్శాత్మకం కానిది ఆహ్, తప్పుని, లోపాన్ని ఎత్తి చూపించని గమనిక. ఇది మనం సృష్టించుకోవాలి. ఒక ఉద్యోగిని తీసుకోండి. అతడు లేదా ఆమె ఎలా ప్రవర్తిస్తున్నారు? అతడికి లేదా ఆమెకు అతడిలానే లేదా ఆమెలానే ఉండగలిగే అవకాశం ఇవ్వండి. విమర్శించకండి. ఎందుకంటే మీకోసం, అతడి కోసం లేదా ఆమె కోసం మీరు మంచి ఉద్దేశాలతో ఉండాలి. ఎందుకు విమర్శించకూడదు అంటే మన కోసం ఎదుటివాడి కోసం మనం
మంచి ఉద్దేశంతో ఉండాలి కాబట్టి విమర్శించొద్దు. ఒక ఉద్యోగి ఉన్నారు. వాళ్ళు వాళ్ళలో ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉంటుంది. సహజ సిద్ధమైన ఒక బోధనా శక్తి ఉంటది. ఒక పని చేసే తీరు ఉంటది. ఇప్పుడు వంశీ సార్ పని చేసినట్టుగా మనం పని చేయలేం. అలాగని నేను పని చేసినట్టుగా ఇంకోళ్ళు పని చేయలేరు. ఎవరి న్యాచురల్ ఎబిలిటీ, సహజ స్వభావం అంటారు. కృష్ణుడు ఏమంటారు? ఏంటిది స్వధర్మం అంటారు. సహజంగా నేను ఇలానే ఉండగలను. సో, నా ఎబిలిటీకి తగ్గట్టుగా నేను పని చేసే స్వేచ్ఛ నాకివ్వబడినప్పుడే నన్ను నేను ఉద్ధరించుకోగలుగుతాను. అది మనకు సారిచ్చారు. అదే మనం అందరికీ ఇవ్వగలగాలి. అంటే ఏంటి? మన ఫ్యామిలీ మెంబర్స్‌తో సహా. ఇక్కడ అందరికీ అంటే కేవలం ఈ మూమెంట్‌లో ఉన్న నేర్చుకోవడానికి, నేర్పడానికి వచ్చిన మాసెస్ అనే కాదు. మన చుట్టూ ఉన్న మన ప్రపంచంలోన మనం ఏ ప్రపంచంలోనైతే జీవిస్తున్నామో ఏంటిది సార్ అంటారు కదా! సామాజిక ధర్మం. సామాజిక ధర్మం పాటించడం అంటే ఏంటి? నాకు ఏ స్వేచ్ఛ అయితే నా గురువు ద్వారా ఇవ్వబడిందో, అది నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఇవ్వగలగాలి. ఆ ఉద్యోగి తనంతట తానుగా పనిచేసే స్వేచ్ఛని, స్పేస్‌ని తనకివ్వండి. అప్పుడే వాడు పనిని చక్కగా చేయగలుగుతాడు. ఎందుకు? విమర్శించని గమనిక ఉండాలి. ఎందుకు అంటే, మన కోసం అతడు లేదా ఆమె కోసం మంచి ఉద్దేశాలతో ఉండడానికి. అంటే మన అంతరంగంలో ఉండే ఉద్దేశము స్వచ్ఛమైనదిగా, శుద్ధమైనదిగా మన పట్ల మనకి, ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనకి మంచి ఉద్దేశంతో మనం ఉండడానికి గమనించాలే గాని విమర్శించకూడదు. ఇది టార్కమ్ గారు చెప్తున్నారు. ఇది చెప్పాక మళ్ళీ ఇంకొక క్వెషనొచ్చింది. మనం విమర్శించినప్పుడు ఆ విషయాలనే మనలోకి ఎలా దిగుమతి చేసుకుంటాం అనే దాన్ని గురించి చెప్తారా? ఆయన అంతకుముందు చెప్తారు గదా! ఎప్పుడై ఎందుకు విమర్శించకూడదు అనే దానికి కూడా ఆయన రిప్లై ఇచ్చారు. ఏమని? విమర్శించే కొద్దీ అది మనం అయిపోతాం. నేను చిన్నప్పటి నుంచి ఒక సామెత విన్నాను. ఒక మాట హ్మ్. మాట్లా ఆహ్, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్తుంటారు. "ఎంచకరా నీ పంచన ఉంటాను" అంటాడు భగవంతుడు అని. ఎదుటి వాళ్ళ లోపాన్ని ఎంచకు. ఎందుకంటే నీకే తెలియకుండా నువ్వు ఆ లోపంగా మారిపోతావు. చాలామంది ఏంటంటే సొసైటీలోన కామన్‌గా ఉన్నదేంటంటే ఎవరైనా కొంచెం లావుగా ఆహ్, ఒళ్ళుగా లేదంటే పొట్టిగా ఆకారం, ఆకారాన్ని కమెంట్ చేయడం అనేది బాగా అలవాటు ఉంటది. అంటే వాళ్ళకే తెలీదు. అది నేచురల్‌గా అలా అయిపోతది. ఇలా ఉన్నారు, అలా ఉన్నారని దగ్గర వాళ్ళనుకోండి జోవియల్‌గా కమెంట్ చేస్తారు. తెలియని వాళ్ళనుకోండి కొంచెం హార్ష్‌గా కమెంట్ చేస్తారు. విమర్శిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే విమర్శిస్తాం. ఈ విమర్శించిన వాడు నిజంగా వాడు విమర్శించిన విషయం వాడికి గుర్తుంటే కొంతకాలం గడిచేసరికి అది ఎంత కాలం అనేది చెప్పలేము. కొంతకాలం గడిచేసరికి వాడు అదే రూపంలోకొస్తాడు. ఇది చాలా దగ్గరలో నేను చూసాను. చాలా మంది విషయాల్లో నేను చూసాను. ఎందుకిలా అంటున్నారు? ఎంచకరా నీ పంచనుంటాను. ఎంచినంత మాత్రాన మనం అయిపోతామా అని అనుకునేదాన్ని. కానీ ఆ రోజుకి మనకు సమాధానం దొరకదు. కాలం ప్రతి దానికి సమాధానం ఇస్తది. అందుకే టార్కమ్ గారు ఏమంటారు? విమర్శించొద్దు. విమర్శిస్తే మీరదయిపోతారు. అందుకని విమర్శించొద్దు అని జెప్పారు. అది ఇంకొంచెం డీటెయిల్డ్‌గా అడిగారు. ఇక్కడ ఒక వినడానికి వచ్చిన సమ్ పర్సన్. ఓకే. దానికి టార్కమ్ గారిచ్చే సమాధానం. ఇది మనకి చాలా అవసరం. ఏదైతే నేనయ్యుండకూడదు అనుకుంటున్నానో, దాన్ని పక్కవాడిలో చూసినప్పుడు నేను అసహ్యించుకోకూడదు, తప్పు పట్టకూడదు, లోపాన్ని ఎత్తి చూపించకూడదు, విమర్శించకూడదు. ఎందుకంటే, అలా ఉన్న వ్యక్తి నేను పలానాది అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ అర్థమయ్యే సింపుల్ ఎగ్జాంపుల్. నేను మాంసాహారం తినకూడదు. ఇది మనం నేర్చుకున్నాం. ఈ జన్మలో మనం నేర్చుకున్న కొత్త నాలెడ్జ్. రైట్? కానీ మన దగ్గరికి మాంసాహారం తినేవాడు వస్తే, ఛీ! మీరింకా నాన్ వెజ్ తింటున్నారా? మీరు ధ్యానానికి పనికిరారు. మీరు మీరు ఎదగలేరు. ముందది మానండి. తర్వాత మాట్లాడతాం అని అంటాం. అంటే మనం ఇంకా ఈ కొత్త ధర్మాన్ని విన్నాం. ఆచరించాలనుకుంటున్నాం. కానీ దాని మీదున్న అభిప్రాయాన్ని మార్చుకోల.
ఈ అభిప్రాయం మారనంత వరకు మాంసాహారం పట్ల మనకి ఉన్న, మన జీవాత్మలో, మన అంతరంగంలో ఉన్న ఆ గుణం మారదు. నా అంతరంగంలో ఉన్న, నేను నేర్చుకోవాలనుకుంటున్న కొత్త సత్యాన్ని నా అంతరంగం వరకు నేను తీసుకెళ్ళానా లేదా అనేది అటువంటి వ్యక్తి వచ్చి నాకు తెలియజేస్తుంటాడు. అలాంటి వాళ్ళని కూడా మనం అంగీకరించగలిగి, నాకు ఇలానే అనిపించేది, నేను ఇలానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే సత్యం అర్థమయ్యిందో, ధర్మంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి అని వాళ్ళని ఒక స్నేహంతో, ఒక కరుణతో మాట్లాడగలిగినప్పుడు, మనల్ని మనం మార్చుకోవడం అనేది సులువవుతుంది. విమర్శించడం ద్వారా మార్పు సాధ్యం కాదు. అంగీకరించడం ద్వారా మార్పు సాధ్యమవుతాది. అది ఆయన చెప్పేది. చూడండి. మీరు దేనినైనా విమర్శిస్తే కనుక, దానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని సృష్టిస్తాం. అవునా కాదా? విమర్శించిన దానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని సృష్టిస్తాం. అసహించుకుంటామా లేదా? మీరు దేనినైనా ద్వేషించినప్పుడల్లా, మీరు దాన్ని అనుకరిస్తారు. అనుకరించడం, ఇమిటేట్ చేస్తాం. దేన్నైతే ద్వేషిస్తామో దాన్ని ఇమిటేట్ చేస్తాం. ఫాషిస్టులు, నాజీలు, కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల్లా ప్రవర్తించే వాళ్ళందరూ నిజానికి వాళ్ళను ద్వేషించే వాళ్ళే. అంటే వ్యతిరేక శక్తులు ఇలా ఉన్నారు, హింస చేస్తున్నారు అని ఫస్ట్‌లో వాళ్ళని ద్వేషించిన వాళ్ళే. ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంటుంది కానీ, మీరు కళ్ళు తెరిచి గమనిస్తే కనుక, దేనినైనా ద్వేషించడం ద్వారా మీరు కూడా సరిగ్గా అలాగే తయారవుతున్నారని మీరు చూస్తారు. మనం దేన్నైతే ద్వేషిస్తున్నామో, అదే మనంగా మారిపోయామనేది మనకి తెలుస్తాది. మనం మారిన విషయం కూడా మనకి తెలీదు తెలుసా? ఆ ఎరుక లేకపోతే, ఆ గమనిక లేకపోతే అందుకే గమనించే శాస్త్రం అన్ని శాస్త్రాలకి పునాది అన్నారు. ఇది చాలా సున్నితమైన సబ్జెక్టే గావచ్చు. కానీ చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. నేనిలా ఉండకూడదు అని ఏ ముద్రలైతే మనం వేసుకొని కూర్చున్నామో, ఆ ముద్రలన్నీ మనం అయిపోయాము అనేది మనకు తెలిసొస్తది. అప్పుడు కూడా బాధపడొద్దంటారు. సరేనబ్బా! ద్వేషించా, అయ్యా, ఓకే. అయితే ఏంటి? ఇప్పుడు బాధపడితే మారిపోతదా? కాదు గదా! అందుకే విమర్శించుకోవద్దంటారు. ఓకే. అయ్యాం. ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఇది సరికానిది అని మనకి మనం మననం ద్వారా ట్రైనింగ్ ఇచ్చుకొని, ఇలా ఉండకూడదని గదా మనం అనుకున్నాము. ఇలా ఎలా మారిపోయాము? ఓహ్! పక్కవాడిని విమర్శించి వాడు నేనైపోయానా? వద్దొద్దొద్దొద్దు. ఇంకొద్దు. అయిపోయిందేదో అయిపోయింది. ఏం జరిగిందో మంచిగే జరిగింది. ఇప్పుడు దాన్ని మార్చేద్దాం. ముందు విమర్శించడం ఆపుదాం. మనల్ని మనం మార్చుకుందాం అని నిర్ణయించుకొని, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే దీని యొక్క ప్రతిఫలం ఈ విధంగా ఉంటాది. ఇటువంటి ప్రతిఫలం మనం ఆశించడం లేదు గదా! మనం ధర్మబద్ధంగా ఉండాలనుకుంటున్నాం కదా! ఎవరికీ బాధనివ్వకూడదనుకుంటున్నాం కదా! అటువంటప్పుడు మనకే తెలియకుండా మనం బాధిస్తున్నామనేది తెలుసుకున్నాం గదా! సో, నో. ఇలాంటిది చెయ్యొద్దు అని మనకి మనం సెల్ఫ్ కౌన్సెలింగ్ ఇచ్చుకుంటూ దాన్ని మార్చేయొచ్చు. మీరు ఆహ్, మీరు కూడా సరిగ్గా వాటిలానే పని చేస్తారు. దాన్ని ద్వేషించకండి. గమనించడం అనేది ద్వేషించడానికి కాదు. గమనించడం ద్వేషించడానికి కాదు. గమనించడం అనేది ఇక్కడ ఏం జరుగుతోందో నిజాయితీతో గమనించే శాస్త్రం. అసలిక్కడ నిజంగా ఏం జరుగుతోంది అనేది మనం నిజాయితీగా తెలుసుకోవడానికి. నేను ఈ మార్గాన్ని లేదా ఆ మార్గాన్ని ద్వేషిస్తాను అని అనకండి. ఎందుకంటే బహుశా ఆ మార్గం అతనికి మంచిది గావచ్చు. కానీ మీరు ఏం జరుగుతోందో చూడాలి. ఇప్పుడు మన దగ్గరికి చాలా రకరకాల వ్యక్తులొస్తారు. నేను ఈ సంస్థలో ఉన్నాను. నేను ఇటువంటి మెడిటేషన్ జేస్తున్నాను. నేను నేను యోగా చేస్తున్నాను. లేదంటే నేను పూజలు చేస్తాను. ఇలాగ రకరకాల
మార్గాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గరకొస్తారు. మీ మార్గం సరైంది గాదు. మీరు కరెక్ట్‌గా లేరు అని ఎప్పుడు వాళ్ళని తప్పు పట్టకూడదు. మనకు వంశారు అదే జెప్తారు. ఏమన్నారు? వాళ్ళు చేస్తోంది తప్పు అని చెప్తే, వాళ్ళు నీ మాట ఎందుకు వింటారు? వాళ్ళ మార్గాన్ని అంగీకరిస్తూ, వాళ్ళ దారిలోకి వెళ్ళి, వాళ్ళ మైండ్ సెట్‌కి తగ్గట్టుగా వాళ్ళని గైడ్ చేయగలగడమే మాస్టరీ. నువ్వు తప్పు అని లోపాన్ని ఎత్తి చూపించేది మాస్టరీ కాదు. ఇది మనకి సార్ నేర్పించారు. అదే సత్యాన్ని ఇక్కడ తారకం గారు చెప్తున్నారు చూడండి. గమనించడం అనేది ద్వేషించడానికి కాదు. గమనించడం అనేది ఇక్కడ ఏం జరుగుతోందో నిజమైన నిజాయితీతో గమనించే శాస్త్రం. నేను ఈ మార్గాన్ని లేదా ఆ మార్గాన్ని ద్వేషిస్తాను అని అనకండి. నేను దీన్ని ద్వేషిస్తున్నా, నేను దాన్ని ద్వేషిస్తున్నా, ఆ సంస్థ తప్పు, వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, అలా తప్పు, ఇలా తప్పు అని పొర్రపాటున కూడా అనొద్దు. అసలు అలా అనేయొద్దు. ఆలోచనలో వచ్చినా కూడా మాటని ఆపేయండి. ఎప్పుడైతే మాటని మనం ఆపుతామో ఈ నోరు కూడా గమనిస్తదండి. వీడికొచ్చిన ఆలోచనని వీడు రిలీజ్ చెయ్యట్లా. ఆలోచన వస్తుంది. కానీ అది రిలీజ్ చెయ్యాలా అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నాడు. కాబట్టి నేను ఆగుతా అని నోరు కూడా ఆగుతది. మన శరీరమంతా మన పంచేంద్రియాలు గమనిస్తాయి అన్నారా లేదా? అందుకే మాట కూడా రిలీజ్ చెయ్యొద్దు అని అనకండి. ఎందుకంటే బహుశా ఆ మార్గం అతనికి మంచిది గావచ్చు. వాళ్ళు ఆ మార్గంలో ఉంటూ, ఆ మార్గం ద్వారా ఎదగాలనుకుంటున్నారేమో! వాళ్ళ ప్రణాళిక అదేమో! అక్కడ ఏ కార్యకారణ సంబంధం ఉందో మనకి తెలీదు గదా! కానీ మీరు ఏం జరుగుతుందో చూడాలి. వాడి ఉన్న మార్గం ద్వారా వాడిని వాడెలా ఉద్ధరించుకుంటున్నాడనేది మనం గమనిస్తే, అది మనం మన మార్గంలో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములాని కనిపెట్టాలి. ఏ ప్రాసెస్ అనేది కాదు. ఫస్ట్ ఫార్ములా కనిపెడితేనే దాన్ని ఏ ప్రాసెస్‌లోనే అప్లై చేయొచ్చు. సైంటిస్టులు చేసేది అదే గదా! వాళ్ళు రకరకాల రిసర్చ్‌లు చేసి ఫార్ములా కనిపెడతారు. ఆ ఫార్ములాని ఎవడు ఎక్కడైనా వాడుకోవచ్చు. సో, ఎవరు ఏ విధానాన్ని ఆచరిస్తున్నారనేది తెలిస్తే, మన జీవితంలో మనం ఆ విధానాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు కదా! అందుకు గమనించమంటారు. తెల్లవారుజామునే ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఒక స్త్రీ ఎలా ప్రవర్తిస్తోంది? వాళ్ళ జీవితంలోని వివిధ దశల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్లకు 40, 45 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఏ విధంగా భిన్నంగా ప్రవర్తిస్తారు? అనేది మీరు చూడాలి. మీరు పరిశీలనగా చూడాలి. జీవిత శాస్త్రం అంటే గమనించడమే అని నేర్చుకోవాలి. ఇలాగ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించే కొద్దీ అంటే వయసు పెరిగే కొద్దీ ఎక్కడ బాడీలో ఎటువంటి ఏంటంటారు మజిల్ డిగ్రేడ్ అవుతుందంటారు. ఇంకోటంటారు. అది అందరూ అంటున్నారు. బట్ నిజంగా అది జరుగుతాదా లేదనేది మనకెలా తెలుస్తది? గుడ్డిగా నమ్మేస్తామా? కాదు కదా! మనల్ని మనం గమనించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఏజ్‌లో మనం ఎంత హుషారుగా ఉన్నాము. మన బాడీ మనకెంత సహకరించింది. 35 వచ్చేసరికి ఎలా ఉంది? 40 వచ్చేసరికి ఎలా ఉంది? మన బాడీని, మన యాక్టివిటీని మనం గమనించుకుంటేనే మనకు తెలిసిపోతుంది. కదా! తెలిసాక ఏం జరిగింది? ఇలాగ రిసర్చ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిసర్చ్. స్పిరిచ్యుయాలిటీ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ రిసర్చ్. మనల్ని మనం గమనించుకుంటూ, మనల్ని మనం మలుచుకోవడం. అదే ఆధ్యాత్మికత. ఇది టార్కమ్ గారు చెప్తున్నారు. చెప్పాక ఇంకొక క్వెషన్. జనం తమలో తమను నచ్చని గుణాలనే ఎదుటివారిలో చూసి విమర్శిస్తూ ఉంటారు అనేది నిజమా? తమలో తమకి నచ్చని గుణాన్నే ఎదుటి వాళ్ళలో చూస్తుంటారు. ఇది నిజమా? అవునా కదా! మనకి ఏది నచ్చదో అదే మనకి ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంటది. ఏంటి ఈడిలా ఉన్నాడు అనుకుంటాం. ఎందుకు? మనకది నచ్చదు కాబట్టి. రైట్? చూద్దాం. జవాబు ఏం చెప్తారు? అవును. అందుకే కాలాతీత ప్రజ్ఞలో తొలి దశ నుంచే విమర్శించకండి అని చెప్తారు. కాలాతీత ప్రజ్ఞ అంటే స్పిరిచ్యువల్ సైన్సు. కాలానికి అతీతంగా ఉండే నాలెడ్జ్, జ్ఞానం. దేశకాల మాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఆచరణాత్మకంగా ఉండే జ్ఞానం.
అక్కడ ఏం చెప్తారు అంటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మికతలో ఏం చెప్తారు, మొదటి రోజు నుంచే విమర్శించొద్దు అంటారు. అందుకే మన సంస్థల యొక్క మూల స్తంభం ఏంటి, నో జడ్జ్మెంట్, నో కమెంట్. విమర్శించొద్దు. ఈ విమర్శించొద్దు అనేది ఎంత విలువైనదో, అది ఎన్ని ప్రమాదాలు తీసుకొస్తుందో వీళ్ళందరూ చవి చూశారు కాబట్టే వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని ఒక ఫార్ములాగా చేసి మనకిచ్చారు. నో జడ్జ్మెంట్, నో కమెంటింగ్. ఇదొక ఫార్ములా. ఇది మన దైనందిక జీవితంలో మనం అప్లై చేసేయడమే ప్రతి సిచ్యువేషన్లోన. మనం ఎందుకు విమర్శిస్తామంటే పనికిరాని విషయాలను మనలోకి దిగుమతి చేసుకోవడానికి అది సహాయం చేస్తోంది. ఈ విమర్శ సరికాని విషయాలను, పనికిరాని విషయాలను మనలోకి దిగుమతి చేస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటాం. ఉదాహరణకు కొంతమంది మగవాళ్లకు చెత్తను సేకరించడం నచ్చుతుంది. చెత్తను సేకరించడం నచ్చుతుంది. అంటే వాళ్ళకి ఏంటది కొన్ని మగవాళ్ళు ఎందుకండి, చిన్నప్పుడు మనం ఒక సముద్రం దగ్గరికెళ్ళినా, లేదంటే స్కూల్ గ్రౌండ్‌లోన స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటున్నప్పుడు కింద కనిపించే రౌండ్‌గా ఉండే గులకరాళ్ళు, లేదంటే ఈ మామిడికాయ సీజన్‌లోన చిన్న చిన్న పిందులు కింద పడిపోతుంటాయి. ఆ పిందులు ఏరుకోవడం, చిన్న చిన్న ముక్కలు చూడండి బచ్చా ముక్కలని అవి అవి ఏరుకోవడం. ఇవన్నీ ఏరుకొని జోబులేసుకొని ఇంటికి తెచ్చుకొని, అది జాగ్రత్తగా పుస్తకాల దగ్గరో, ఎక్కడో దగ్గర సేఫ్‌గా దాచిపెడతాం. పెడతామా లేదా? మన పేరెంట్స్ దృష్టిలో అదేంటి? చెత్త. మన దృష్టిలో అదేంటి? ఏదో ఒక విలువైన పదార్థం. మనకి నచ్చిందది. దాని అవసరం నాకుంది. నాకు కావాలి. అవునా కాదా? అలాగే మగవాళ్ళకి చెత్తని పోగు చేయడం ఇష్టం. అయితే వాళ్ళు ఇంటికి నానా రకాల చెత్త తీసుకొస్తున్నారు. మాకు విసుగొస్తోంది. అవన్నీ పెట్టడానికి ఇంట్లో ఖాళీ లేదు అని వాళ్ళ భార్యలు నాతో చెప్తారు. ఇంట్లో సర్దుకోలేకపోతున్నాము, అన్ని రకాల చెత్త తెచ్చిపెడుతున్నారని భార్యలు భర్తలు చేసే పనిని టార్కమ్ గారి దగ్గరికొచ్చి కంప్లెయింట్ చేస్తున్నారు. వాళ్లకు చెత్త సేకరించడం ఆనందాన్నిస్తుంది. ఎవరికి? భర్తలకి. ఆ చెత్తని సేకరించడం వాళ్ళకి ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే ఆ చెత్తతో తాము విస్తరిస్తున్నాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళకున్న ఆ కోరికని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. దీంతో ఈ ఉపయోగం ఉంటదేమో, ఇది బావుంది, ఇది నచ్చింది, ఇదిలా ఉంది అని తెచ్చుకుంటుంటారు. వాళ్ళతో వాళ్ళకే ఉపయోగం ఉందో, ఉపయోగం ఉండొచ్చు. కోరికని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆనందం వస్తుంది. అందుకే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. చూడండి ఇక్కడ భార్యల దృష్టిలో ఒకే విషయం భార్యల్లో దృష్టిలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. భర్త దృష్టిలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. అవునా? సో దీని అర్థం ఏంటి? వాళ్ళకి అది అవసరమేమో, తెచ్చుకోనీలే. నేనెందుకు విమర్శించాలి? అని ఎప్పుడైతే దాన్ని మనం అంగీకరిస్తామో, ఆ సిట్యుయేషన్‌ని అంగీకరిస్తామో, దాన్ని మనం చెత్తగా చూడం. లేదంటే చెత్త, చెత్త, చెత్త అనుకోని ప్రతీదీ కూడా తప్పు పట్టడం, విమర్శించడం, ఇలాగా మనం వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ లోపాన్ని వెతుకుతాం. రాను రాను ఆ లోపం మనమవుతాం. ఇది ఆయనిచ్చిన రిప్లై. సో, ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. ఇంకా ఉన్నాయండి. చాలా క్వెషన్స్ ఉన్నాయి. కొంచెం కొంచెంగా తెలుసుకుందాం. కొంచెం కొంచెంగా మనల్ని మనం గమనించుకుందాం. ఎంత విన్నా కూడా ఆచరిస్తేనే దాని యొక్క లోతు అర్థమవుతాది. ఆచరణాత్మకమై ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్పిరిచువాలిటీకి సంబంధించి మనకి మన గురించి మనం తెలుసుకోవడం అనేది వింటే విన్నాం. విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థం చేసుకున్న దాన్ని విశ్లేషించుకోవాలి. అంటే దాని మీద ఆహా! ఇది కరెక్టా? ఇది ఇది ఎంతవరకు సెట్ అవుతది? ఎంతవరకు సెట్ అవ్వదు? పనికొస్తదా? పనికి రాదా? ఏంటి అనేది విశ్లేషించుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేశాక అప్పుడు ట్రై చేయాలి. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. మన లైఫ్‌లో
ప్రతి సిచ్యువేషన్ని ఎలా గమనించొచ్చు అనేది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేశాకే ఇక్కడ ఆయన చెప్పిన రిజల్ట్ సరి అయినదా, సరికానిదా అనేది మనకు అర్థమవుతది. ఓకే. మనకు అర్థమయ్యిందా? మనకది అనుభవం అయ్యిందా? మన అంతరంగం చూడండి. అనుభవమైన దాన్నే పట్టుకుంటది. విన్నదాన్ని పట్టుకోదు. అనుభవం అయిన దాన్నే అది ఆచరిస్తది. అనుభవం కాని దాన్ని ఆచరించదు. అందుకని విని వదిలేయొద్దు. ఆచరణ వరకు తీసుకెళ్ళండి. అప్పుడే మనల్ని మనం మలుచుకోవడం, మన అంతరంగాన్ని మనం సరిచేసుకోవడం, మన అంతరంగంలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా సద్గుణాలుగా మార్చుకోవడం. అది దుర్గుణమని ఎలా తెలుస్తది? నా ప్రవర్తన బట్టే కదా! నా ప్రవర్తనని నేను గమనించనప్పుడు, దాని మీద నేను ఫోకస్ చేయనప్పుడు, దృష్టి పెట్టనప్పుడు నాకది ఉందని ఎలా తెలుస్తది? తెలియకపోతే నేనెలా మారుస్తాను? నేనెలా ఒక అడుగు ముందుకెళ్తాను? అందుకని గమనించడం మొదలుపెట్టండి. ట్రై చేయండి అట్‌లీస్ట్. ఆచరించాలి అంటే అది మీ ఇష్టం. బట్ ప్రయత్నం మానొద్దు. ఈ ఉగాది రోజు మనమందరం సంకల్పించుకుందాం. మనల్ని మనం నిజాయితీగా ఉంటూ, నిజాయితీగా గమనించుకుందాం. విమర్శించుకోకుండా, మనల్ని మనం విమర్శించుకోకుండా, నిజాయితీగా గమనించుకుందాం. మనమేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు తెలుసుకుందాం. ఆటోమేటిక్‌గా మార్చుకుంటాం. ఎందుకంటే తెలుసుకోవడం అనేది మొదలుపెట్టామా, మార్చేంత వరకు మనకు నిద్ర పట్టదండి. మానవ సహజ స్వభావమే అది. కాబట్టి అది సహజంగా జరిగిపోతది. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.